ముందు మెదడు. సరే, ముందు మెదడులో ఇక్కడ చూడండి, రెండు మస్తిష్క అర్ధగోళాలు ఉంటాయి. ముందు మెదడులో దీన్ని ఫోర్ బ్రెయిన్ అని చెప్పాం కదా. ముందు మెదడులో రెండు మస్తిష్క అర్ధగోళాలు ఉంటాయి. ఇదే మస్తిష్కం అంటున్నాం కదా. ఇదంతా పెద్ద మెదడు అండి. ఇదంతా కూడా పెద్ద మెదడే. దీన్నే పెద్ద మెదడు అంటున్నాం, సెరిబ్రమ్ అంటున్నాం, అలాగే దీన్నే మస్తిష్కం అంటున్నాం. మస్తిష్కానికి రెండు అర్ధగోళాలు కనిపిస్తున్నాయి, గమనించారా? ఎడమ అర్ధగోళము, కుడి అర్ధగోళం. ఎడమ అర్ధగోళము, కుడి అర్ధగోళం. ఎడమ అర్ధగోళాన్ని, కుడి అర్ధగోళాన్ని, ఇది ఈ మధ్య స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని కార్పస్ కల్లోజం. కార్పస్ కల్లోజం అనే ఒక సంధాయ కణజాలం ద్వారా రెండు మస్తిష్క అర్ధగోళాలు కూడా విడిపోకుండా కనెక్ట్ చేయబడతాయి. అంటే మస్తిష్కం రెండు అర్ధగోళాలు కలిగి ఉంటాయి. ఇది ఎడమ అర్ధగోళము, దీని కుడి అర్ధగోళం. చూడండి, ఇక్కడ రాస్తున్నా, ఎడమ అర్ధగోళం, లెఫ్ట్ హెమిస్ఫియర్ అంటే మస్తిష్క అర్ధగోళం. ఇది కుడి అర్ధగోళము. క్లియర్? అయితే ఇక్కడ దీని పేరేం పేరు? ఇక్కడ కార్పస్ కల్లోజం. కార్పస్ కల్లోజం. రైట్. అంటే మస్తిష్కం రెండు అర్ధగోళాలు కలిగి ఉంటుంది, ఎడమ అర్ధగోళం, కుడి అర్ధగోళం. అయితే ఎడమ అర్ధగోళము శరీర కుడి భాగాలను నియంత్రిస్తుంది, కుడి అర్ధగోళము శరీర ఎడమ భాగాలను నియంత్రిస్తుంది. ఒకవేళ ఎడమ అర్ధగోళానికి దెబ్బ తగిలితే కుడి అర్ధ భాగాలకి పక్షవాతం వస్తుంది. అంటే పక్షవాతం అనేది ఏ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి? నాడీ వ్యవస్థకు, అంటే మెదడుకు సంబంధించిన వ్యాధి. గుర్తుపెట్టండి. అంటే ఎడమ అర్ధగోళం అనేది కుడి భాగాలను నియంత్రించే వ్యవస్థ, కుడి అర్ధగోళం అనేది ఎడమ భాగాలను నియంత్రించే వ్యవస్థ. క్లియర్? అంటే ఒకవేళ ఎడమ భాగాల దెబ్బ తగిలితే కుడి భాగాల పక్షవాతం వస్తుంది. అంటే చెయ్యి కానీ కాలు పడిపోతాయి కంప్లీట్గా, వీటి స్పర్శ కూడా ఉండదు. అలాగే కుడి అర్ధగోళం దెబ్బ తగిలితే ఎడమ భాగాల పక్షవాతం వస్తుంది. దీన్ని పెరాలసిస్, పక్షపాతం అని చెప్పుకుంటూ ఉంటాం. రైట్. రెండోది, మెదడు పైన చూడండి గట్లు వలె ఉంటాయి, కొన్ని లోతు ప్రాంతాలను, కొన్ని ఎత్తు ప్రాంతాలు ఉంటాయి. గట్లు వలె, రిడ్జెస్, ఎత్తుగా ఉండే ప్రాంతాలని గైరీ అంటాం. సింగులర్ గైరస్ అండి, ప్లూరల్ గైరీ అంటాం. అలాగే పల్ల ప్రాంతాలని సల్సీ అంటామండి. సల్సీ. గైరీ మరియు సల్సీ అనే రెండు ఎత్తు లేదా పల్ల ప్రాంతాలు కలిగి ఉంటాయి. రైట్. సరే, దీని తర్వాత ఇందులో కార్పస్ కల్లోజం అంటున్నాం, ఎడమర్ధగోళము, కుడి అర్ధగోళం చెప్పాం. అయితే మస్తిష్కం యొక్క ప్రధాన విధులు ఏంటి? ఏం చేస్తాయి ఇంతకివి? మస్తిష్కము ఎన్నో విధులు నిర్వర్తిస్తుందండి. మెదడు 1400 గ్రాములు చెప్పుకున్నప్పుడు 1000 గ్రాముల దాకా ఇదే ఉంటుందండి. సుమారుగా 995 గ్రాములు ఇదే, అంటే 1000 గ్రాములు కూడా అరౌండ్. అంటే మస్తిష్కము యొక్క బరువు సుమారుగా 1000 గ్రాములండి. మస్తిష్క ప్రధాన విధి ఏంటంటే, మీరు చదువుకున్నటువంటి అన్ని బుక్స్లో సమాచారం నిల్వ చేయబడుతుంది. అంటే జ్ఞాపక శక్తి. మ్యాథ్స్ చేస్తూ ఉంటాం, ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కారం. రీజనింగ్ చేస్తుంటారు, రీజనింగ్ని తెలుగులో వివేచనం, లాజికల్ రీజనింగ్ అంటారు. తార్కిక ఆలోచన, తార్కిక వివేచనం చెప్తుంటారు. ఎనలైటిక్ ఎనాలిసిస్ అండి, విశ్లేషణం. అలాగే ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ, తెలివితేటలు అంటాం. అలాగే ఆలోచించడం, ఊహించడం, మాట్లాడటం, వినటం, ఇలాంటి ఎన్నో ప్రధాన ప్రక్రియలకు ప్రధాన కేంద్రం ఇదేనండి. ప్రధాన కేంద్రం మస్తిష్కం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మస్తిష్కానికి అతి ముఖ్యమైనటువంటి కేంద్రము ఇవేనండి. అన్ని ముఖ్య భాగాలకి ప్రధాన కేంద్రం ఇది. క్లియర్? చూడండి, ఇంతవరకు చెప్పను ఓకే కదా. అంటే పక్షవాతం వస్తుందండి ఎప్పుడు? కుడి అర్ధగోళానికి దెబ్బ తగిలితే అలా వస్తుంది ఎడమ భాగాలకి, ఎడమ అర్ధగోళ దెబ్బ తగిలితే కుడి భాగాల పక్షవాతం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్ పదంలో పెరాలసిస్ అని రాస్తూ ఉంటారు. ఎత్తైన ప్రాంతాలు ఏమని రాసాం మనం? గైరీ అన్నాం. పల్ల ప్రాంతాలని సల్సీ అన్నాం. అలాగే రెండు అర్ధగోళం కలిపి నిలబడం ఏం చెప్పాం మనం? కార్పస్ కల్లోజం అని చెప్పుకున్నాం మనం. రైట్. అయితే మస్తిష్కము ఎంతవరకు ఉంటుందండి? సుమారుగా 995 గ్రాములు అండి, అంటే అరౌండ్ 1000 గ్రాములు ఉంటుందండి. మస్తిష్కం యొక్క విధులు ఏంటి? ఇందులో చాలా పనులు ఉంటాయి. సపోజ్ చూడండి, ఏంటా పనులు? మొదటిది జ్ఞాపక శక్తి, 2 ఆలోచన, 3 ఊహ, ఎంత ఊహించుకుంటాం, ఇమాజినేషన్, 4 ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్, 5 వివేచనం అంటే రీజనింగ్ అంటాం కదా, రీజనింగ్, 6 ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కారం, అలాగే 7 మాట్లాడటం, స్పీకింగ్, అలాగే 8 వినడం, రైట్.
అయితే ఇటుపక్క ఇమేజ్ గమనించారా, లోబ్స్ కనిపిస్తున్నాయి. లోబ్లు ఏంట లోబ్స్ అంటే ఫ్రంటల్ లోబ్ అని, పెరైటల్ లోబ్ అని, టెంపోరల్ లోబ్ అని, ఆక్సిపిటల్. సాధారణంగా ఈ ముందు మెదడుని 4 లంబికలుగా విడుదల చేస్తుంటాం. అదే లోబ్ అంటాం, ఇంగ్లీష్ లోబ్ అంటామండి. లోబ్ అంటే లంబిక, రైట్. ఫ్రంటల్ లోబ్ అండి అంటే ఈ నుదుటి పైన ఉంటుంది సుమారు ఇదంతా కూడా. అనేక ప్రక్రియలకు ఇదే ప్రధాన కేంద్రం అండి. అంటే అనేక ప్రణాళిక ప్లాన్ చేసుకోవడం, ఏవైనా యాక్టివిటీ స్కిల్స్ నేర్చుకోవడం, అంటే నైపుణ్యాలు నేర్చుకోవడం, అంటే ప్లాన్ చేసుకోవడం, ఏమైనటువంటి ఒక ప్రక్రియలని ఎన్నో రకాల యాక్టివిటీస్ చేస్తుంటాం మనం. అనేక చలన ప్రక్రియలు కూడా దీనికే వస్తుంటాయి. అంటే ప్రధానంగా ఇందులో 4 లంబికలు కనిపిస్తున్నాయి. ఏంటది? మొదటిది ఫ్రంటల్ లోబ్ అంటున్నాం, రెండవది టెంపోరల్ లోబ్ అంటున్నాం, మూడవది పెరైటల్ లోబ్ అంటున్నాం, నాలుగవది ఆక్సిపిటల్ లోబ్ అంటున్నాం. ఫ్రంటల్ లంబిక, టెంపోరల్ లంబిక, పెరైటల్ లంబిక, ఆక్సిపిటల్ లంబిక, ఇవి ఇంగ్లీష్ పదాలండి, తెలుగు కూడా అలాగే వస్తుంటాయి సాధారణంగా. అయితే ఫ్రంటల్ లోబ్ ఏం చేస్తుందంటే సాధారణంగా ఏవైనా ప్లాన్ చేసుకోవడం, పద్ధతిగా ముందుగా ప్లాన్ చేసుకోవడం, అలాగే ఏమైనా స్కిల్స్ నేర్చుకోవడం కావచ్చు, ఇవి కూడా దానికి వస్తుంటాయి. అలాగే ఏవైనా చాలా యాక్టివిటీస్ కూడా, అనేక రకాల కృత్యాలకి ఇదే ఆన్సర్ అండి. ఈ 3 ప్రక్రియలు కూడా ప్రధాన ఆన్సర్ ఎవరంటే ఇది ఫ్రంటల్ లోబ్. ఇక టెంపోరల్, ఇవి చెవికి దగ్గరగా ఉంటుందండి. గమనించండి, ఇది చెవికి దగ్గరగా ఉంటుంది అంటే అర్థం ఏంటండి? వినికిడిని అందించేటువంటి, వినికిడిని కాపాడేటువంటి అవయవం ఇది. వినికిడి సామర్థ్యాన్ని పెంపొందించేటువంటి అవయవం టెంపోరల్. ఇది ఆక్సిపిటల్, ఇది దృష్టికి సంబంధించిందండి. దృష్టికి సంబంధించినటువంటి లంబిక ఆక్సిపిటల్. ఇది వాసనకి సంబంధించినటువంటి లంబిక పెరైటల్. ఇలా మస్తిష్కాన్ని ప్రధాన 4 లంబికలు కనిపిస్తున్నాయి. ఫ్రంటల్ లంబిక, పెరైటల్ లంబిక, చెవికి దగ్గరగా పెరైటల్, చెవికి టెంపోరల్, చెవికి దగ్గరగా టెంపోరల్, వీటి మధ్యలో పార్శ్వలంబిక, పెరైటల్ లంబిక, ఈ వెనక భాగంలో ఆక్సిపిటల్, కేంద్రం అంటే మెదడు కింద భాగంలో ఎంత కూడా ఆక్సిపిటల్ అంటున్నాం. ఇవి 4 లంబికలు కనిపిస్తూ ఉంటాయి, రైట్. ఇది ముందు మెదడులో మస్తిష్కం యొక్క ప్రధాన భాగం అండి. ముందు మెదడులో మొదటిది మస్తిష్కం యొక్క ప్రస్తావన, అంటే ముందు మెదడులో 2వ భాగం ఇది. ఇంతకుముందు చెప్పుకుందంటే గ్రాణ లంబికలు, ఇప్పుడు చెప్పుకునేది మస్తిష్కము. 3వది ఏం చెప్పాం మనం ఇందాక? ద్వారగోర్ధం. ద్వారగోర్ధం ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, దాని ఇమేజ్ గమనిస్తే క్లారిటీగా ఉంటుంది. రైట్ నో సార్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 400-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి. రైట్, ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ద్వారగోర్ధంలో మనం చెప్పుకున్నాం. ద్వారగోర్ధం దగ్గర 3 పార్ట్స్ చెప్పాం, గుర్తుందా? ద్వారగోర్ధంలో 3 భాగాలు చెప్పుకున్నాం. ఏంటవి?
ఊర్ధ్వపర్యంకము అని, అలాగే పర్యంకము అని, అధోపర్యంకము అని. క్లియర్. అధోపర్యంకానికి మరొక పేరేంటో తెలుసా? హైపోథాలమస్. హైపోథాలమస్. ఊర్ధ్వపర్యంకానికి మరొక పేరేంటో తెలుసా? ఎపిథాలమస్ అంటాం మనం. ఎపిథాలమస్. ఇది హైపోథాలమస్, ఇది థాలమస్. ఎపిథాలమస్. క్లియర్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పిట్యూటరీ, ఇది ఇంగ్లీష్ పదం అండి. అయితే ఈ అధోపర్యంకానికి అతుక్కుని ఉంటుంది ఈ పిట్యూటరీ గ్రంథి అండి. దీన్నే పీయూష గ్రంథి అంటున్నాం మనం అధోపర్యంకానికి. మరి ఊర్ధ్వపర్యంకానికి అతుక్కుంటుంది పీనియల్ గ్రంథి అంటున్నాం. పీనియల్, ఇదిగోండి ఇక్కడ, ఇది పీనియల్ గ్రంథి అండి. ఇది హైపోథాలమస్ అంటున్నాం సార్. ఈ హైపోథాలమస్కి ఒక కాడ వంటి నిర్మాణం ఉంటుంది. ఇది ఇన్ఫండిబ్యులం అంటే కాళాంచిక, ఒక కాడ వంటి నిర్మాణం ఇది. అయితే ఈ ఇన్ఫండిబులంకి ఈ వేలాడుతూ ఉంటుంది రెండు లోపులకి, పూర్వలంబిక పరలంబిక. రైట్. ఈ పిట్యూటరీ గ్రంథి అనేది ఈ హైపోథాలమస్ కత్తుకుని ఉంటుంది. అలాగే ఊర్ధ్వపర్యంకం ఎపిథాలమస్ కత్తుకుంటుంది పీనియల్ గ్రంథి. రైట్. ఈ పీనియల్ గ్రంథిని మూడవ కన్ను అన్నాం, దీనేమో మాస్టర్ గ్రంథి అన్నాం. మరి పర్యంకం ఏం చేస్తుంది? ఇవి కొన్ని దృష్టికి సంబంధించినటువంటి, జ్ఞానానికి సంబంధించినటువంటి సంకేతాలని కలిగి ఉంటుంది. ఎవరు? రైట్, పర్యంకం. క్లియర్. అంటే ఇక్కడ ఈ ఎపిథాలమస్, హైపోథాలమస్ అనే భాగాలు చెప్పడం కోసం ఇమేజ్ చూపిస్తున్నాం మనం. క్లియర్. రైట్. నో అంటే ద్వారగోర్ధనం 3 పార్ట్లు ఉన్నాయి. ద్వారగోర్ధనానికి మరొక పేరు ఏంటంట? డైఎన్సెఫలాన్. ద్వారగోర్ధానికి మరొక పేరు డైఎన్సెఫలాన్. డైఎన్సెఫలాన్ అని చెప్పుకుంటాం సార్. రైట్. రైట్. ఇదా గ్రాణలంబికలు చెప్పుకున్నాం, మస్తిష్కం చెప్పుకున్నాం, ద్వారగోర్ధం. ఈ ద్వారగోర్ధం మూడో భాగం ఏంటి? అధోపర్యంకం. ఊర్ధ్వపర్యంకం అంటే చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, పీనియల్ గ్రంథి ఉండే చోటని. పర్యంకం దృష్టిలంబికలు ఉంటాయని. అధోపర్యంకం ఇందులో పిట్యూటరీ గ్రంథి ఉంటుందని. అయితే రైట్, అధోపర్యంకము లేదా హైపోథాలమస్, ఇది కాస్త ఇంపార్టెంట్ అండి. అధోపర్యంకము హైపోథాలమస్ అనేది కాస్త ఇంపార్టెంట్ ఆర్గాన్. రైట్. ఈ అధోపర్యంకం ఏం చేస్తుందంటే శరీర ఉష్ణోగ్రతను క్రమత, థెర్మోరెగ్యులేషన్, శరీర ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రము హైపోథాలమస్ లేదా అధోపర్యంకం అంటున్నాం. అధోపర్యంకం అంటున్నాం. అయితే అధోపర్యంకం లేదా హైపోథాలమస్ ముఖ్యమైన కేంద్రం చెప్పుకుంటాం దీన్ని. అందుకే దాన్ని థెర్మోస్టాట్ అంటాం. శరీర ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రము థెర్మోస్టాట్ అని చెప్తాం మనం. క్లియర్. రెండోది అధోపర్యంకం ఇంకో పదం ఏంటంటే ప్రాథమిక అవసరాల నియంత్రణ. మనిషి యొక్క ప్రాథమిక అవసరాలు ఏముంటాయండి? కనీస అవసరాలు ఆకలి, దప్పిక, నిద్ర, కొన్ని సందర్భాలు లైంగిక వాంఛ. అంటే ఇక లైంగిక వాంఛ నియంత్రించే కేంద్రం కూడా దీనిదే అండి. అంటే ప్రాథమిక అవసరాలు అంటే ఆకలి, దప్పిక, నిద్ర, ఈ 3 ప్రాథమిక అవసరాలను నియంత్రించే కేంద్రం కూడా ఇదే. ఇది ఆ ఉష్ణోగ్రత క్రమత కేంద్రం కూడా, అంటే థెర్మో రెగ్యులేషన్ సెంటర్. అందుకే నిక్నేమ్ ఉందండి, థెర్మోస్టాట్ అంటాం దీన్ని, థెర్మోస్టాట్. అలాగే లైంగిక వాంఛ నియంత్రించే కేంద్రం కూడా హైపోథాలమస్ లేదా అధోపర్యంకం. దీని నిక్నేమ్ ఏమన్నా మనం? థెర్మోస్టాట్. మరి హైడ్రోస్టాట్ అని దేని అంటాం మనం? కిడ్నీని అంటామండి. మూత్రపిండము శరీరంలో నీటిని సంతులనం చేసే అవయవం. ఎంత వాటర్ ఉంచాలో ఎంత వాటర్ తుంచాలో చేసేటువంటి అవయవం. అందుకే దాన్ని హైడ్రోస్టాట్ అంటాం, దీన్ని థెర్మోస్టాట్ అంటాం. అంటే అధోపర్యంకానికి నిక్నేమ్ ఏమిటండి? ఎస్, థెర్మోస్టాట్. థెర్మోస్టాట్ అంటే ఇదేంటిది? ఉష్ణోగ్రత క్రమత కేంద్రం. ఉష్ణోగ్రత క్రమత కేంద్రం. అలాగే ప్రాథమిక అవసరాలను నియంత్రిస్తుందండి. ప్రాథమిక అవసరాలంటే ఏమొస్తాయండి? ఆకలి, దప్పిక, నిద్ర, ఈ 3 కూడా. అలాగే లైంగిక వాంఛలకు ప్రధాన కేంద్రము కూడా, లైంగిక వాంఛలకు ప్రధాన కేంద్రం కూడా ఆన్సర్ ఏంటండి? రైట్ నౌ ఎస్, అధోపర్యంకం. ఈ 3 ప్రధాన భాగాలు కూడా దానికి సంబంధించినవే. రైట్, థెర్మోస్టాట్. అయితే దీన్ని థెర్మోస్టాట్ ఎందుకన్నామంటే ఉష్ణోగ్రత నియంత్రిస్తుంది.
మనిషి యొక్క ఆరోగ్యవంతుల ఉష్ణోగ్రత ఎంత అనే క్వశ్చన్ చాలా సందర్భాలు వచ్చిందండి. అయితే ఆరోగ్యవంతుల ఉష్ణోగ్రత ఎంత అంటే 98.4 ఫారెన్హీట్స్ అంటాం సార్. లేదా ఇది ఫారెన్హీట్లో 98.4 చెప్పుకుంటామండి. సెల్సియస్లో 37 చెప్పుకుంటాం, లేదా 36.9 నియర్ బై 36.9 డిగ్రీల సెల్సియస్ చెప్పుకుంటాం, లేదా 37 చెప్పుకుంటాం. లేదా కెల్విన్స్లో 310 కెల్విన్స్ అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ అండి, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కెల్విన్స్లో కొలుస్తూ ఉంటారు. అందుకే 310 కే అని చెప్తూ ఉంటాం. ఇదేమో 37 సెంటిగ్రేడ్లలో, అంటే రకరకాల థెర్మామీటర్లు వాడుతూ ఉంటారు ఉష్ణోగ్రత కొలవడానికి. ఫారెన్హీట్ థెర్మామీటర్ అని, రాయిమర్ థెర్మామీటర్ అని, సెల్సియస్ థెర్మామీటర్ అని, అలాగే కెల్విన్ థెర్మామీటర్ అని ఎక్కువ ఇంటర్నేషనల్గా ఇది వాడుతుంటారు. కాబట్టి ఆరోగ్యవంతమైన ఉష్ణోగ్రత అంటే ఏంటి సార్ అది? అందుకే ఉష్ణోగ్రతని రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమన్నా మనం థెర్మోస్టాట్. మరి హైడ్రోస్టాట్ అని దేని అంటారండి? రైట్ నౌ హైడ్రోస్టాట్ దేనంటది? కిడ్నీ అండి. ఎందుకంటే ఇది నీటిని బ్యాలెన్స్ చేస్తుంది. వాటర్ ఎంత బ్యాలెన్స్ చేయాలో అంత బ్యాలెన్స్ చేసి మిగతా వదిలేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని హైడ్రోస్టాటిక్ ఆర్గాన్ అంటారు. క్లియర్? రైట్ నౌ. సో ఇలా అధోపర్యంకము, హైపోథాలమస్ ఈ మూడు కూడా ముఖ్యమైనటువంటి అవయవాలు, విధులు అంటున్నాం మనం. రైట్. అయితే ముందు మెదడులో 3 భాగాలు ఏంటవి? గ్రాణలంబికలు, మస్తిష్కము, పర్యంకం, అదే ద్వారగోర్ధం. ద్వారగోర్ధంలో మళ్ళీ ఈ 3 భాగాలు వచ్చినాయి. ఏంటవి? ఊర్ధ పర్యంకము, పర్యంకము, అధోపర్యంకం. క్లియర్? రైట్ నౌ. దీని తర్వాత ముందు మెదడు తర్వాత ఏంటి? మధ్య మెదడు. ఇదే కదా. మధ్య మెదడులో కొన్ని చాలక మరియు దృష్టి సంబంధించినటువంటి లంబికలు ఉంటాయి, కేంద్రాలు. వీటిలో కొంత సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి. దీని యొక్క ప్రాముఖ్యత కాస్త తక్కువ ఉంది, మిగతా వాటితో కంపేర్ చేస్తే ప్రాముఖ్యత చాలా తక్కువ. కొంత సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి. చూడండి, ఇది మిడ్ బ్రెయిన్ అండి. ఇదంతా కూడా కరెక్ట్గా, ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా సెరిబ్రమ్, ముందు మెదడు. ఇక్కడ కింద ఇవన్నీ కనిపించేవన్నీ కూడా చిన్న మెదడు అంటాం. ఏమంటాం? ఇది పిట్యూటరీ, ఇది పీనియల్ గ్రంథి, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇది కూడా ఇదంతా కూడా హిండ్ బ్రెయినే, అంతా కూడా హిండ్ బ్రెయిన్. క్లియర్? చెప్పుకుంటాం. పైది ముందు మెదడు, ఇదేమో మధ్య మెదడు, ఇదేమో వెనక మెదడు. రైట్. మరి వెనక మెదడు అండి. రైట్ సార్. ఇదే సెరిబెల్లం. వెనక మెదడులో ముఖ్యమైన భాగం ఏంటి? వెనక మెదడులో ముఖ్యమైన భాగం, అసలు వెనక మెదడులో మళ్ళీ 2 భాగాలు ఉంటాయండి. వెనక మెదడులో అనుమస్తిష్కము, అలాగే మెదడు కాండము. వెనక మెదడులో 2 భాగాలు ఉంటాయి. అనుమస్తిష్కము, మెదడు కాండము, ఈ 2 భాగాలు ఉంటాయి. రైట్. అనుమస్తిష్కము, మెదడు కాండం. అలాగే అనుమస్తిష్కానికి మరొక పేరు ఏంటంటే సెరిబెల్లం అంటాం. ఏమంటాం సార్? సెరిబెల్లం. క్లియర్? సెరిబెల్లం అంటాం. దాన్ని చిన్న మెదడు అంటాం దాన్ని. క్లియర్? రైట్ నో. అయితే మళ్ళీ వెనక మెదడులో మళ్ళీ ఇంకో 2 భాగాలు ఉంటాయి. ఏంటంటే మెదడు కాండంలో మళ్ళీ పాన్స్ వెరోలి, మెడుల్లా అబ్లాంగేటా. ఇక్కడ డైరెక్ట్గా 3 పాయింట్లు ఇచ్చడం జరిగింది. ఇక్కడ యాక్చువల్ ఇమేజ్లో అయితే సెరిబెల్లము, మెడుల్లా, పాన్స్ అని డైరెక్ట్గా ఇచ్చేశాడు. కొన్ని సందర్భాల్లో ఈ పాన్స్ వెరోలి, మెడుల్లా 2 కలిపి మెదడు కాండం ఇస్తూ ఉంటాడు. మనం దీని ఇమేజ్ రాసుకున్నట్లయితే రైట్ ఇక్కడ చూడండి సార్. వెనక మెదడు దీని హెండ్ బ్రెయిన్ అంటున్నాం కదా. వెనుక మెదడులో భాగాలు 2 ఉంటాయండి. మొదటిది ఏంటంటే అనుమస్తిష్కము. అచ్చ తెలుగు పదం సార్ ఇది. దీని యాక్చువల్గా సెరిబెల్లం అంటాం దీన్ని. దీనికే మరొక పేరు చిన్న మెదడు అంటాం. లిటిల్ బ్రెయిన్, స్మాల్ బ్రెయిన్ అంటుంటాం. చూడండి, ద సెరిబెల్లం అని కనిపిస్తుందా? ఇదే చిన్న మెదడు అండి, లిటిల్ బ్రెయిన్. ఇదిగోండి. రైట్. సరే, మరి ఇంకోటి ఏంటిది? మెదడు కాండం, బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఇంకోటి ఏంటిది? మెదడు కాండం. ఇదొక భాగం, ఇదొక భాగం. దీనికి మారు పేర్లు ఇవి. మెదడు కాండంలో మళ్ళీ 2 పేర్లు వస్తాయి. ఏంటవి? పాన్స్ వెరోలి అని ఉంటుందండి. రెండోది మజ్జాముఖం.
మధ్యాముఖం. పాన్స్ వెరోలి మధ్యాముఖం అని 2 భాగాలు దానిలో కనిపిస్తూ ఉంటాయి. క్లియర్. అనుమస్తిష్కము, రెండవది మెదడు కాండం. అనుమస్తిష్కాన్ని సెరిబెల్లం లేదా చిన్న మెదడు అంటాం. దీన్ని అనుమస్తిష్కాన్ని సెరిబెల్లం చిన్న మెదడు అంటాం. మెదడు కాండాన్ని పాన్స్ వెరోలి మధ్యాముఖం. అయితే ఇక్కడ గమనించండి, వెనక మెదడులో అనుమస్తిష్క ఇంపార్టెంట్ పార్ట్, మంచి పార్ట్ అండి. అంటే ముఖ్యమైన భాగం. మంచి పార్ట్ అంటే ముఖ్యమైన భాగం నా ఉద్దేశం. ప్రముఖ కేంద్రం, చాలా ముఖ్యమైన పనులని నిర్వహిస్తూ ఉంటుంది. ఇందాక మస్తిష్కానికి ఎలాగైతే 2 మస్తిష్కార్ధగోళాలు ఉంటాయో, వెనక మెదడు కూడా 2 మస్తిష్కార్ధగోళాలు ఉంటాయండి. ఎడమ అర్ధగోళమని, కుడి అర్ధగోళమని. 2 అర్ధగోళాలు అక్కడ ఏం కలిపింది? అక్కడ మస్తిష్కం 2 అర్ధగోళాలను కలుపుతూ ఉండే నిర్మాణం పేరు కార్పస్ కల్లోజం అని రాసాం అక్కడ మస్తిష్కం దగ్గర. కానీ ఎక్కడేంటి, ఈ 2 అర్ధగోళాలను కలుపుతూ ఉండే నిర్మాణం పేరు వర్మిస్ అంటాం. ఇదిగోండి, ఇదంతా వెనక మెదడు. ఇది కూడా సెరిబెల్లం. సెరిబెల్లం అనుమస్తిష్కం అని చెప్పాం తెలుగులో. సెరిబెల్లం అని రాసాం కదా. ఇందులో చూడండి, ఇక్కడ ఇది రైట్ హెమిస్ఫియర్ అంటే కుడి అర్ధగోళము. ఇటువైపు ఏంటిది? ఇది ఎడమ అర్ధగోళం. అయితే 2 అర్ధగోళాలను కలిపేటువంటి నిర్మాణం చూసారా? ఈ ప్రక్రియని వర్మిస్ అంటామండి. అక్కడ కార్పస్ కల్లోజం అనే నిర్మాణం ద్వారా 2 వేరు చేయబడితే, ఇక్కడ 2 అర్ధగోళాలని వర్మిస్ అనే పొర వేరు చేయబడుతూ ఉంటుంది. ఏంటండి? వేరు చేయబడుతూ ఉంటుంది. రైట్. సరే సార్, ఇదొక ముఖ్యమైన. మరి ఆర్బోరే విటే అని కనిపిస్తుంది, గమనించారా? ఆర్బోరే విటే. ఇవి ఇంగ్లీష్ పదాలు అయినప్పుడు కూడా మనం ఏం చేయలేము, తెలుగు పదాలు నేర్చుకోవాల్సిందండి. ఆర్బోరే విటే. ఆర్బో అంటే చెట్టు అండి. తిరగబడిన చెట్టు ఆకృతిలో ఉంటుంది కాబట్టి దీన్ని ఆర్బోరే విటే అంటున్నాం మనం. రైట్. అంటే అనుమస్తిష్కంలో ఈ భాగము నిర్మాణం చూసేటప్పుడు తిరగబడిన చెట్టు ఆకృతిలో ఉంటుందండి. తిరగబడిన చెట్టు ఆకృతిలో ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆర్బోరే విటే. అనుమస్తిష్కాన్ని అడ్డుకోత కనిపిస్తే అలా కనిపిస్తుందండి. రైట్. దీన్ని ఆర్బోరే విటే అంటున్నాం. రైట్. అది చూద్దాం. అనుమస్తిష్కంలో అదే వెనక మెదడులో అంత్య మెదడు అంటాం దీన్నే. ఇందులో మనం చెప్పుకున్న పార్ట్స్ ఏంటి? వెనక మెదడులో వెనక మెదడు ఏం చేస్తుంది? అనుమస్తిష్కం ఏం చేస్తుంది? ఇది సెరిబెల్లం. అనుమస్తిష్కం ఏం చేస్తుందంటే అనుమస్తిష్కము విధులు. అనుమస్తిష్కం విధులు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అనుమస్తిష్కము నియంత్రిత కండరాలను అదుపులో ఉంచుతుందండి. నియంత్రిత అంటే మనము ఏమి నియంత్రించుకుంటాము? మనము నియంత్రించగలిగేటువంటి భాగాలు. ఇప్పుడు నడుస్తుంటాం, మనిష్టం సార్. కూర్చుంటాం, మనిష్టం. పరిగెత్తాలంటే మనిష్టం. చేతులని మనం ఏదైనా పుషప్ తీయాలన్నా, పులప్స్ తీయాలన్నా మన మనిష్టం సార్. అంటే ఏంటి? మనము నియంత్రించగలిగేటువంటి కొన్ని కదలికలు. చేతులు, కాళ్ళు. చేతులు, కాళ్ళు. క్లియర్. చేతులు కండరాలు, కాలి కండరాలు మన నియంత్రణలో ఉంటాయి. అందుకే వాటిని నియంత్రిత చర్యలను అదుపులో ఉంచుకునే భాగము ఉంటున్నాం. రైట్. అంటే ఏంటి? సమతాస్థితి, బ్యాలెన్స్ ఉంటే కదా మనం పరిగెత్తగలుగుతాం. అది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ పోతుందండి. అందుకే ఇది కూడా వస్తుంది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానీ, అనస్థీషియా తీసుకున్నప్పుడు కానీ మనం బ్యాలెన్స్ లూజ్ అయిపోతాం సార్. అందుకే ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి ఊగుతూ ఉండేటప్పుడు, ఊగుతున్నవారు అని అడిగేటప్పుడు ఐఎమ్ స్టడీ అంటాడు. ఐఎమ్ స్టడీ అంటే ఏంటండి? STEADY, స్టడీనెస్. నేను బ్యాలెన్స్డ్గా ఉన్నాను, నేను ఊగట్లేదు అని ఆయన రిప్లై ఇస్తూ ఉంటాడు. అంటే స్టడీనెస్ అంటే ఏంటి? సమతాస్థితి, ఈక్విలిబ్రియం. అనుమస్తిష్కం యొక్క ప్రధాన విధి ఇదేనండి, సమతాస్థితిని నెలకొల్పుట. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, ఎనస్థీషియా అంటే మత్తుమందు తీసుకున్నప్పుడు నియంత్రణ కోల్పోయే భాగం ఇదే. ఏంటది? అనుమస్తిష్కం. నియంత్రిత కండరాలతో ఉంచుకున్న భాగం ఇదే అనుమస్తిష్కం. సమతాస్థితి నెలకొల్పుతుంది కాబట్టి దీన్ని గైరోస్కోప్తో కంపేర్ చేస్తారు. బాడీ గైరోస్కోప్ అంటాం దీన్ని. బాడీ గైరోస్కోప్ అని పిలుస్తూ ఉంటారు. క్లియర్. చూడండి సార్, రాద్దాం ఒకసారిగా. అది సెరిబెల్లం. ఇది సార్ ఇంపార్టెంట్ వన్. సెరిబెల్లం. సెరిబెల్లం అంటే దీన్ని ఏమన్నా మనం సెరిబెల్లం అన్నాము, ఆ చిన్న మెదడు అన్నాము. అంటే నియంత్రిత కండరాలను అదుపులో ఉంచుకుంటుందండి. నియంత్రిత కండరాలు అదుపులో ఉంచుకుంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఎవరు వస్తారు? చేతి కండరాలు, కాలి కండరాలు. రైట్.
అంటే బ్యాలెన్స్ ఉంటుంది కదా, అంటే సమతా స్థితి. అందుకే ఒక్కోసారి బుక్లో సెరిబెల్లం ఈక్విలిబ్రియా అనే పదం వాడుతూ ఉంటారండి. సెరిబెల్లం ఈక్విలిబ్రియా అంటే సమతాస్థితి నెలకొల్పుతుంది కదా, పదం డాడీ వాడేస్తుంటారు ఏకంగా. సెరిబెల్లం ఈక్విలిబ్రియా, ఈక్విలిబ్రియం అంటే సమతాస్థితి. క్లియర్. సమతాస్థితిని నెలకొల్పు భాగము ఇదేనండి, రైట్. అందుకే ఈక్విలిబ్రియం అనే పదం వాడుతూ ఉంటారు, రైట్. అయితే దీన్ని ఏమంటాం మనం? బాడీ గైరోస్కోప్ అని పిలుస్తూ ఉంటారండి. ఏమంటారు? బాడీ గైరోస్కోప్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నోట్ గమనించాలి. నోట్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానీ అలాగే ఎనస్థీషియా అంటే మత్తు మందండి, ఎనస్థీషియా తీసుకున్నప్పుడు కానీ నియంత్రణ కోల్పోయే భాగము అనుమస్తిస్తాం. నియంత్రణ కోల్పోవును. ఎవరండి? ఇదే. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానీ ఎనస్థీషియా తీసుకున్నప్పుడు నియంత్రణ కోల్పోయే భాగము ఇది చిన్న మెదడు అని చెప్తూ ఉంటాం, రైట్. సరే సార్. అయితే ఇది అనుమస్తిష్కం. వెనక మెదడులో మొదటి భాగాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వెనక మెదడు రెండో భాగం ఏంటిది? మెదడు కాండం. మెదడు కాండంలో మన రెండు భాగాలు ఏమున్నాయి? పాన్స్ వెరోలి, మధ్యాముఖం. దాన్ని ఒకసారి చూద్దాం. ఇవ్వండి, పాన్స్ వెరోలి పూర్తి పేరండి, పాన్స్ వెరోలి అంటుంటాం మనం. అలాగే మెడుల్లా అబ్లాంగేటా, దీని తెలుగులో అచ్చ తెలుగులో మధ్యాముఖం. రైట్. సరే, ఇది అనుమస్తిష్కానికి కింద మధ్యాముఖానికి పైన ఉండేటువంటి భాగం పాన్స్ వెరోలి. చూడండి, ఇది ఎక్కడుందండి? ఇదంతా కూడా అనుమస్తిష్కం అనుకున్నట్లయితే దానికి పక్కన ఉంటుంది, చూసారా? అంటే అనుమస్తిష్కానికి కాస్త దిగుగా ఉంటుంది, మధ్యాముఖానికి పైన ఉండేటువంటి భాగమే ఈ పాన్స్ వెరోలి, రైట్. పాన్స్ వెరోలి. ఒకసారి దీన్ని చూద్దాం సార్, మనం ఇవి రాద్దాం. పాన్స్ వెరోలి అంటే మెదడు కాండంలో దీన్ని బ్రెయిన్ స్టెమ్ అంటాం ఇంగ్లీష్లో. మొదటిది ఏంటిది? పాన్స్ వెరోలి. రెండవది మధ్యాముఖం. మధ్యాముఖానికి మరొక పేరేంటండి? ఇది ఇంగ్లీష్ పదమే సార్, కానీ తెలుగులో ఇచ్చేస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో మెడుల్లా అని షార్ట్ పదం వాడేస్తుంటాడు, లేకపోతే మెడుల్లా అబ్లాంగేట్ అని పూర్తి పదం వాడుతూ ఉంటాడు. క్లియర్, రైట్ సార్. పాన్స్ వెరోలి. అయితే పాన్స్ వెరోలి అనేటువంటి పాయింట్ మనం గమనించినట్లయితే ఇది మధ్యాముఖానికి పైన, అనుమస్తిష్కానికి కింద. అనుమస్తిష్కం కాస్త పక్కన లేదా దిగువగా ఉంటుందండి. ఇది మధ్యాముఖానికి పైన ఉంటుందండి. ఈ సెంటర్లో ఉంటుంది ఈ పాన్స్ వెరోలి. క్లియర్. అయితే పాన్స్ వెరోలి ఇందులో శ్వాస కండరాలను నియంత్రించేటువంటి న్యూమోటాక్సిక్ సెంటర్ ఉంటుందండి. శ్వాస కండరాలను నియంత్రించేటువంటి శ్వాస కండరాల నియంత్రణ, శ్వాస కండరాలను నియంత్రించేటువంటి న్యూమోటాక్సిక్ సెంటర్ అక్కడ కనిపిస్తుందండి, రైట్. నో. అయితే దీని తర్వాత మధ్యాముఖం లేదా మెడుల్లా అబ్లాంగేటా. చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. ఇంతకు అనుమస్తిష్కానికి సెరిబెల్లం, బాడీ గైరోస్కోప్, ఆర్బోరా విటే అన్ని పేర్లు ఒకటి. అది చేసే ఫంక్షన్ బట్టి దానికి నేమ్ వచ్చింది అంతే. అనుమస్తిష్కం యొక్క ప్రధాన విధి సమతా స్థితి అన్నాం. అంటే చేతి కండరాలు, కాలి కండరాలు నియంత్రించుకోవడం. ఆ నియంత్రిత కండరాలు అదుపులో ఉంచుకున్నది అనుమస్తిష్కం అయితే, ఇది అనియంత్రిత కండరాలండి. అనియంత్రిత కండరాలను నియంత్రించేది అనియంత్రిత కండరాల నియంత్రణ. అంటే అనియంత్రిత కండరాలు అంటే ఏంటండి? మనము నియంత్రించలేనివి. ఏమి మనం నియంత్రించలేము? హృదయ స్పందన, శ్వాసక్రియ, వామిటింగ్. వాంతి వస్తుంది, ఆపేస్తామా? ఆపుకోలేము. తుమ్ములు వస్తుంటాయి, ఆపేస్తామా? ఆపలేము. కొన్ని మనం ఆపుకోలేనటువంటి, కంట్రోల్ చేయలేనటువంటివి, నియంత్రణ చేయలేనటువంటి కొన్ని ప్రక్రియలు ఉంటాయి.
అది వాంతి, తుమ్ములు, హృదయ స్పందన, శ్వాసక్రియ, ఈ 4 వస్తుంటాయి. క్లియర్? అవేంటవి? ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హృదయ స్పందన, రైట్, శ్వాసక్రియ, వాంతిని నియంత్రించే కేంద్రం. అలాగే మరొక ముఖ్యమైన భాగం ఏంటంటే తుమ్ములు కూడా. రైట్. ఇందాక మనం కోపము, బాధ, ఉద్వేగం, ఆ ఎమోషన్స్ ఎవరు కంట్రోల్ చేస్తారు? సాధారణంగా హార్మోన్ దగ్గర కూడా చెప్పాం మనం ఒక పాయింట్ అక్కడ, ఎడ్రినలిన్. ఎడ్రినలిన్ కూడా హార్మోన్ల పరంగా ఎడ్రినలిన్ అనే పాయింట్ కోపము, బాధ, ఆనందం వంటి ఉద్వేగాలను అక్కడ నియంత్రిస్తే మెదడులో కూడా ఈ భాగాలను ఎక్కువగా నియంత్రించే కేంద్రం ద్వారగోర్ధం. ఆ పాయింట్ గమనించాలి. ఇక్కడ ఈ ఎమోషన్స్ క్యారీ చేసేది ఎవరు? మధ్యాముఖం. కానీ కోపం, బాధ, ఆనందం, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. కాస్త చూడండి, ఇక్కడ రాస్తున్న కోపం, బాధ, ఆనందం, ఈ ఎమోషన్స్ని ఎవరు క్యారీ చేస్తారంటే ద్వారగోర్ధము అని చెప్పుకుంటాం. ఈ ఎమోషన్స్ ఎవరు క్యారీ చేస్తారు? మధ్యాముఖం అని చెప్పుకుంటాం. క్లియర్? అయితే చూడండి, ఎక్కువగా హెల్మెట్ పెట్టుకోండి బైక్ జర్నీలో కానీ చెప్తూ ఉంటారు ఎక్కువ మందిగా. బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమంటారు. అది వాస్తవం. హెల్మెట్ ఉంటే తలకు దెబ్బ తగిలినా కొంతవరకు మనం సేవ్ అవుతాం మనం. అయితే గట్టిగా దెబ్బ తగిలినప్పుడు హెల్మెట్ లేకపోయినా సరే ఈ భాగానికి దెబ్బ తగిలితే మనిషి చనిపోతారండి. అంటే బైక్ యాక్సిడెంట్లో తలకి బలమైన గాయం తగిలినప్పుడు మనిషి చనిపోతారు. దేని కారణం? ఇది మధ్యాముఖానికి. క్లియర్? ఇది ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. రైట్ నౌ తర్వాత వెన్నుపాము. అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఇప్పటివరకు చెప్పుకున్న పార్ట్ అంతా కూడా మెదడుకు సంబంధించినది. మెదడులో ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడులో మళ్ళీ గ్రాణలంబికలు, మస్తిష్కము, ద్వారగోర్ధంలో మళ్ళీ ఊర్ధ పర్యంకము, అధో పర్యంకం చెప్పుకుంటాం అలా. రైట్ నౌ అలా కాకుండా దీని తర్వాత మధ్య మెదడు, వెనక మెదడులో చెప్పుకున్న వాళ్ళు మనం సమతాస్ నెలకొల్పేటువంటి అనుమస్తిష్కము, మెదడు కాండంలో మన పాన్స్ వెరోలి మరియు మధ్యాముఖం, ఇలా చెప్పుకుంటాం. క్లియర్? మరి వెన్నపాము సంగతి ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. వెన్నపాము ప్రధాన కేంద్రం. దేనికి? ఒక బిట్వీన్ సెంటర్ అండి. టెలిఫోన్ ఎక్స్చేంజ్ లా పనిచేస్తుంది యాక్చువల్గా అయితే. టెలిఫోన్ ఎక్స్చేంజ్ వలె రిలే సెంటర్ వలె టెలిఫోన్ ఎక్స్చేంజ్ వల్ల పనిచేసేటువంటి వెన్నపాము మెదడుకు శరీర భాగాలకి మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఇది మెదడుకు శరీర భాగాలకి మధ్యవర్తిత్వం వహించేటువంటి పార్ట్ ఏంటిది? వెన్నుపాము అని చెప్తాం మనం. వెన్నుపాము యొక్క ప్రధాన విధి అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటున్నాం మనం. అన్కంట్రోల్డ్ రిఫ్లెక్స్ యాక్షన్స్, అసంకల్పిత ప్రతీకార చర్యలు. అయితే ఇక్కడ ప్రతీకార చర్యల యొక్క క్రియాత్మక ప్రమాణము ప్రతిక్రియా చాపం అంటాం, రిఫ్లెక్స్ యార్క్ అంటాం. క్లియర్? అయితే ముందుగా ప్రతీకార చర్యలు 2 రకాలండి. అసంకల్పిత, సంకల్పిత. అసంకల్పిత అంటే యాదృచ్ఛికంగా జరుగుతాయండి, మనకు సంబంధం లేకుండా జరిగిపోతుంటాయి. యాదృచ్ఛికంగా, స్పాంటేనియస్లీ, యాక్సిడెంటల్లీ. వెనక్కి చేయబడితే ఒక ఐరన్ బాక్స్ ఉంది, లేదా వేడిగా వస్తువు తగిలింది, వెంటనే చేయి తీసేస్తాం మనం, చూడక్కర్లా. అంటే గతంలో కొన్ని అనుభవాల ఆధారంగా కొన్ని సమాచారం నిల్వ చేయబడుతుంది. ఇది వేడి వస్తువు తాకింది కాబట్టి చేయి వెంటనే ఇమీడియట్ తాకుంటుంది. వెంటనే బ్రెయిన్ ఎలా చేయాలి, తీయాలి, సమాజం అందరికి వెళ్ళాలి అనే ఉండదండి. అంటే ఇమీడియట్ రెస్పాన్సెస్ ఉంటాయి వాటిని యాదృచ్ఛికం జరిగిపోతాయి, యాక్సిడెంటల్గా జరిగిపోతుంటాయి. దాన్ని మనం చేయలేం మనం. ఇక రెండవది సంకల్పిత అంటే మన ప్రయత్నంలో జరుగుతూ ఉంటాయి, కావాలని చేపిస్తుంటాం మనం. సంకల్పిత ప్రతీకార చర్యలు. చూడండి, మనం చైల్డ్హుడ్ స్టేజ్ 10th క్లాస్లో ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. కుక్కకి ఒక చికెన్ పీస్ లాంటిది పెడితే ఆ కుక్క యొక్క నోటిలో లాలాజలం ఉత్పత్తి చేయబడుతుంది. అంటే ఇష్టమైన పదార్థాన్ని చూస్తున్నప్పుడు లాలాజలం స్రవించడం జీవి యొక్క ప్రతిలక్షణం, ప్రతిస్పందన, క్షోభ్యతకి ప్రతిస్పందన కామన్. ఇది అక్కడ చికెన్ పీస్ అనేది ఉద్దీపన, లాలాజలం ఇవ్వడం అనేది ప్రతిస్పందన. ఇది కామనే కదా. అయితే ఇవాన్ పావ్లోవ్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే ఈ ప్రతిచర్యలపైన, సంకల్పిత ప్రతిచర్యలు, నిబంధిత ప్రతిచర్యలపై పరిశోధన చేశారు.
కుక్కని కట్టి దానికి చికెన్ పీస్ పెడితే నోరు ఊరింది, లాలాజలం స్రవించే ఇది కామన్. అయితే చికెన్ పీస్ని పెట్టినట్టు ప్రతిసారి కూడా చికెన్ పీస్ పెట్టే ముందు బెల్ల కొట్టడంని యాడ్ చేశాడు. బెల్ల కొట్టడం, చికెన్ పీస్ పెట్టడం, లాలాజలాన్ని పరిశీలించడం, ఊరుతూ ఉంది, అంటే ఉత్పత్తి అవుతూ ఉంది. మళ్ళీ బెల్ల కొట్టడం, మళ్ళీ చికెన్ పీస్ పెట్టడం, లాలాజలం అని ఉత్పత్తి చేయబడుతుంది. మళ్ళీ బెల్ల కొట్టడం, చికెన్ పీస్ పెట్టడం, లాలాజలం ఊరుతూ ఉంది. అయితే కుక్క ఎలా ఫిక్స్ అయింది? బెల్ల కొట్టగానే చికెన్ పీస్ పెడుతున్నాడు అనే ఉద్దీపనని, అనే ఒక సమాచారాన్ని, అనే ఒక సంకేతాన్ని మెదడులో ఫిక్స్ చేసుకుంది. అయితే 4వసారి ఈసారి బెల్ల కొట్టాడు కానీ చికెన్ పీస్ పెట్టాల. బెల్ల కొట్టగానే చికెన్ పీస్ పెట్టకపోయినప్పటికీ కూడా లాలాజలం స్రవిస్తుంది. చికెన్ పీస్కి అనేది లాలాజలం ఉత్పత్తి కావడం అనేది సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. కానీ బెల్ల కొట్టడానికి నోరు ఊరించడం అనేది ఎలా జరుగుతుందనేది ఇది నిబంధన. ఒక కండిషన్ ఇచ్చాడు ఇక్కడ, ఒక కండిషన్ ఇచ్చి నిబంధన, సంకల్పం, నిబంధన ద్వారా ప్రతిచర్యను తెప్పించాడు ఆయన. అంటే బెల్ల కొట్టడం అనే సంకేతానికి నోరు ఊరించడం అనేది మనము చేపట్టిన ప్రతిచర్య. అందుకే నిబంధిత ప్రతిచర్యలపైన పరిశోధన చేసిన వ్యక్తి ఇవాన్ పావ్లోవ్. ఎవరండి? ఇవాన్ పావ్లోవ్. రైట్ నౌ సరే, వెన్నపాము యొక్క ప్రధాన విధి చూడండి సార్. వెన్నపాము అడ్డుకోత మనం గమనించినట్లయితే ఓకే, ఇది ఎలా ఉంటుందంటే సీతాకోక చిలుక ఆకృతిలో ఉంటుందండి. ఇదిగోండి హెచ్ ఆకృతి అండి, ఇలా అడ్డకోతలో. ఇప్పుడు కరెక్ట్గా గమనిస్తే చూడండి, క్షుణ్ణంగా మధ్యలో హెచ్ ఆకృతిలో అండి. ఇది వెన్నపాము సాధారణంగా 1 సెంటీమీటర్ అండి, 1 సెంటీమీటర్ వ్యాసం ఉంటుందండి. లెంగ్త్ అయితే 40 నుంచి 45 సెంటీమీటర్ల పొడవు ఉంటుందండి యావరేజ్గా. వెన్నపాము పొడవు 40 నుంచి 45 సెంటీమీటర్లు, వ్యాసం అంటే లావు అంటాం కదా మనం, 1 సెంటీమీటర్ లావు ఉంటుంది. అడ్డుకోతకు వస్తే ఎటువంటి ఆకృతి కనిపిస్తుందండి? హెచ్ ఆకృతి, సీతాకోక చిలుక ఆకృతి. వెన్నుపాము ఇది, వెన్నెముక కాదండి, వెన్నెముక ఎముక, వెన్నెముక లోపల ఉండేది వెన్నెపాము. క్లియర్? ఓకే, డన్. వెన్నెపాము పొడవెంత? ఎస్, 40 నుంచి 45 సెంటీమీటర్లు. వ్యాసం ఎంత? అదే వెడల్పు అనేస్తుంటాం మనం, అంటే చుట్టుకొలత లాంటిది, 1 సెంటీమీటర్. క్లియర్? అయితే దీన్ని అడ్డుకోత చూసినట్టయితే ఎటువంటి ఆకృతి కనిపిస్తుందండి? హెచ్ ఆకృతి లేదా సీతాకోక చిలుక ఆకృతి. సీతాకోక చిలుక ఆకృతి కనిపిస్తుంది. క్లియర్? ఓకే, పొడవు, వ్యాసం, సీతాకోక చిలుక ఆకృతి. అయితే ఈ వెన్నపాముని ప్రధాన విధి అసంకల్పిత ప్రతీకార చర్య. అసంకల్పిత ప్రతీకార చర్య. క్లియర్? అసంకల్పిత అంటే అన్కండిషనల్ రిఫ్లెక్స్ యాక్షన్స్. అన్కండిషనల్ రిఫ్లెక్స్ యాక్షన్స్. క్లియర్? అసంకల్పిత ప్రతీకార చర్య అంటున్నాం. క్లియర్? అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ప్రతీకార చర్యలు 2 రకాలని చెప్పాం సార్. ప్రతీకార చర్యలు 2 రకాలు. ఏంటవి? ఒకటి అసంకల్పిత, ఇది చెప్పుకుని ఇదే అసంకల్పిత ప్రతీకార చర్య. ఇవి ఎలా జరుగుతాయి? ఇవి యాదృచ్ఛికం, సహజంగా జరిగిపోతాయండి. యాదృచ్ఛిక చర్య సహజంగా జరిగేటువంటి జరుగుతూ ఉంటాయి. అంటే ఏం లేదండి, ఇంకా మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గులాబీ పువ్వు అని చెప్పాను, రోజ్ ఫ్లవర్. అది చెప్పగానే దాని యొక్క కలర్ గుర్తొస్తుంది, ఆకృతి గుర్తొస్తుంది, అందమైన పెటల్స్ గుర్తొస్తాయి. ఇది కామన్ కదా. అంటే చెప్పగానే మనకు ఒక గులాబీ ఫ్లవర్ చెప్పగానే దాని యొక్క షేప్ గుర్తొస్తుంది మనకి. గతంలో దాన్ని చూసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి మనకి. ఇవి ఎగ్జాంపుల్. గులాబీ అనగానే గులాబీ గుర్తు తెచ్చుకోవటం. క్లియర్? అలాగే రెండవది సంకల్పిత. సంకల్పిత లేదా నిబంధిత ప్రతీకార చర్య. ఇదేంటి లేదండి, మనం థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ మధ్య నేషనల్ యాంథమ్ వేస్తుంటారు, జాతీయ గీతం. జాతీయ గీతం వచ్చినప్పుడు మనము నిల్చుంటాం. ఎందుకని? మనం పెట్టుకున్న నిబంధన, దేశభక్తి, దేశాన్ని గౌరవించే విధానంగా ఒక జాతీయ గీతం, మనకు ఒక దేశ గీతం, ఒక దేశ గేయం. అంటే ఆ సాంగ్ యాంథమ్ వచ్చేటప్పుడు ఎందుకు నిల్చుంటాం? మనం పెట్టుకున్న నిబంధన, అది రాగా నిల్చోవాలి అని. సరే, మీరు రేపు జాబ్ వచ్చిన తర్వాత, గ్రూప్ 2 గ్రూప్ 1 వచ్చిన తర్వాత, ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత నీ మీద సుపీరియర్స్ నిద్ర వచ్చినప్పుడు నువ్వు నిల్చి సెల్యూట్ చేస్తావు. ఎందుకని? నిబంధన. మన సుపీరియర్స్, మన పై అధికారులు వచ్చినప్పుడు మనం నిబంధనకి సెల్యూట్ చేస్తుంటాం.
అలాంటి వాటిని నిబంధిత ప్రచర్యలు అంటున్నాం. అయితే నిబంధిత ప్రచర్యలపైన పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతుంటారు. ఎవరండి? ఇవాన్ పావ్లోవ్, రష్యన్ సైంటిస్ట్ అండి. ఇవాన్ పావ్లోవ్ కుక్క పైన పరిశోధన చేసి బెల్ శబ్దానికి లాలాజలను ఉత్పత్తి చేసిన వ్యక్తి ఇవాన్ పావ్లోవ్. రైట్ నౌ ఓకే, నెక్స్ట్ వన్ సార్. రైట్, అయితే ఇక్కడ అసంకల్పిత ఒక చిన్న పాయింట్ ఇంపార్టెంట్ సార్. ఇది అసంకల్పిత ప్రతీకార చర్య యొక్క క్రియాత్మక ప్రమాణము, రిఫ్లెక్సివ్ యార్క్ అంటాం సార్. ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. క్రియాత్మక ప్రమాణము ప్రతిచర్య చాపం లేదా ప్రతిక్రియా చాపం. ఇంగ్లీష్లో దీన్ని రిఫ్లెక్స్ యార్క్ అంటాం. రిఫ్లెక్స్ యార్క్ అంటాం దీన్ని. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ అన్కండిషనల్ రిఫ్లెక్స్ యాక్షన్. అసంకల్పిత ప్రతీకార చర్య యొక్క ప్రతిచర్య చాపం. ఇది క్రియాత్మక ప్రమాణం ప్రతిక్రియా చాపం, ప్రతిచర్య చాపం. అంటే ఏం లేదండి, ఉదాహరణకి ముళ్ళు గుచ్చుకుందండి. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాలు వెనక్కి తీస్తాం. ఈ సమాచారం ఎలా జరుగుతుందండి చూడండి ఒకసారి. ముళ్ళు గుచ్చినప్పుడు కాలు కింద హీలికి గుచ్చుకుంటుంది. ముళ్ళు చెప్పులు లేకునేటప్పుడు ముళ్ళు గుచ్చుకున్న ప్రాంతం ఇది. ముళ్ళు గుచ్చుకుంది అనే సమాచారాన్ని ఇక్కడ ఉన్న నాడీ కణం తీస్తుంది. అంటే దీని ఏంటిది? ప్రభావక అంగం, సారీ రిసీవర్. రిసీవర్ అంటే దాని ఏమంటాం? రిసీవర్ ఆర్గన్ అంటాం దాన్ని. క్లియర్. అయితే ఈ భాగం నుంచి సమాచారం ఎక్కడికి వెళ్తుందండి? జ్ఞానాడు తీసుకుంటే జ్ఞానాడు సంగ్రహిస్తాయి. అంటే ఎక్కడైతే దెబ్బ తగులుతుందో అక్కడి నుంచి జ్ఞాననాడులు లేదా అభివాహ నాడుల సమాచారాన్ని మధ్యలో కేంద్రం సమన్వయ నాడీ వ్యవస్థ ఉంటుందండి. ఆ సమన్వయ నాడీ వ్యవస్థ ఈ సమాచారం అనలైజ్ చేసి దానిని ఆ ముళ్ళని చేత్తో తీసివేయి అని చెబుతుంది. అప్పుడు ఆ సమాచారం చేతి ద్వారా ప్రయాణించి చేతి ద్వారా ఆ పార్ట్ని ఆ ముళ్ళని తీసేస్తుందండి. అంటే ఏం లేదండి, నిర్వాహక అంగం అంటాం చూడండి. ఇది రిసెప్టార్. అంటే ముళ్ళు గుచ్చుకున్న ప్రాంతం ఇది, ముళ్ళు గుచ్చుకున్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఇది జ్ఞాననాడి అంటున్నాం. అంటే ముళ్ళు గుచ్చుకుంది అనే సమాచారాన్ని ఈ జ్ఞాననాడి తీసుకెళ్తుంది. దీన్ని అభివాహ నాడి అంటాం సార్. అభివాహ నాడి. క్లియర్. అయితే దీని తర్వాత ఇక్కడ యార్క్ చూసారా, ఇది సమన్వయ నాడి. మెదడు వెన్నపాము లాంటివి, అంటే వెన్నపాము లాంటిది సమన్వయ నాడి ఉంటుందండి. ఈ ముళ్ళు గుచ్చుకున్న సమాచారాన్ని ఇది నిర్వాహక అనవచ్చండి, నిర్వాహక అవయవం. క్లియర్. ఈ సమన్వయ నాడి ఏం చేస్తుందండి? సమాచారాన్ని కింద తీసుకొస్తుంది. ఎవరి ద్వారా? చాలక నాడుల ద్వారా. చాలక నాడి, దీన్ని అపవాహ నాడి. అపవాహ నాడి. అప్పుడు ఇదేం చేస్తుంది? ప్రభావిక అంగానికి, అంటే చేతులు కాళ్ళండి, అంటే దీన్ని ప్రభావిక అంగం. ఏ పార్ట్ ఎఫెక్ట్ అయింది అక్కడి నుంచి మనం ముళ్ళని తీసివేస్తున్నాం. ఇది చూసారా, ఒక యార్క్లా కనిపిస్తుంది, ఒక చాపలా కనిపిస్తూ ఉంది. దీన్ని ప్రతిచర్య చాపము అంటాం. అంటే ముళ్ళు గుచ్చుకున్న ప్రాంతం నుంచి సమాచారాన్ని సమన్వయ నాడి తీసుకెళ్ళేది ఎవరు? జ్ఞాననాడి. ఆ సమాచారాన్ని విశ్లేషణ చేసి చాలక నాడులు, అంటే చేతులు కాళ్ళండి, చేతులు కాళ్ళకి సమాచారాన్ని పంపి దానికి రెమెడీ సూచిస్తాయి, ముళ్ళను తీసివేయి అంటుంటాయి. దీన్ని ప్రభావిక అంగం అంటున్నాం. ఇదంతా కూడా రిఫ్లెక్స్ యార్క్ అంటామండి. రిఫ్లెక్స్ యార్క్, నిర్వాహక అంగము, జ్ఞాననాడి, సమన్వయ నాడి, చాలక నాడి, ప్రభావం. ఇది సీక్వెన్స్. ఒకసారి సీక్వెన్స్ అడుగుతూ ఉంటాడు, గమనించాలి మీరు. క్లియర్. ఇది కేంద్రీయ నాడీ వ్యవస్థలో ప్రధానంగా ఈ రెండు భాగాలు చెప్పుకుంటాం మనం. రైట్. తర్వాత పరిధీయ నాడీ వ్యవస్థ. సరే, పరిధీయ అంటే చెప్పాం మనం. ఇదిగోండి, మెదడు నుంచి ఇలా వచ్చేటువంటి చెవులకి, కళ్ళకి, ముక్కుకి, నాలుగుకి, గ్రసనకి, మెడకి ఇలా వస్తుంటాయి. ఇక్కడ దాకా వస్తున్నాయి, అవసరమైతే ఈ నడుము దాకా వస్తుంటాయి. అంటే మెదడు నుంచి వచ్చే నాడులు ఏమంటున్నాం మనం? కపాల నాడులు. మరి వెన్నుపాము ఉంటుంది కదా, వెన్నుపాము నుంచి వచ్చే నాడులు ఏమంటున్నాం? వెన్ను నాడులు అంటున్నాం మనం. వెన్ను నాడులు. కపాల నాడుల సంఖ్య ఎంతంటే 12 జతలండి. ఎన్ని? 12 జతలు. వెన్నునాడుల సంఖ్య ఎంతంటే 31 జత. 31 జత.
కపాలనాడుల సంఖ్య ఎంత 12 జతలు, వెన్నాడుల సంఖ్య ఎంత 31 జత. ఈ రెండు కలిపి ఏముంటున్నామంటే మొత్తం 43 జతలు ఉంటాయి. అంటే పరదేయ నాడీ వ్యవస్థలో మొత్తం నాడుల సంఖ్య 43 జతలు. ఎన్ని ఉంటాయి సార్? 43 జతలు. రైట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 400-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి.